దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను భారతదేశానికి ట్యాక్స్ పే చేయడం, ఈ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు ఈరోజు గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అవార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా సంస్థల చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ట్యాక్స్ అనేది ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏ దేశంలో పనిచేసినా, ఇండియాలో పనిచేసినా, లేకపోతే కంబోడియాలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా అక్కడ మనం ఎర్న్ చేసిన దాని మీద యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ట్యాక్స్ పే చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అండ్ అది మనం ప్రాపర్గా చేస్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ అండ్ అట్ ది సేమ్ టైం మనం కూడా దేశ ప్రగతికి యూజ్ అవుతున్నటువంటి ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏది చేయాలన్నా కూడా గవర్నమెంట్కి ఆ ఎబిలిటీ వచ్చేది త్రూ ట్యాక్స్ పేయర్స్ మనీ. కాబట్టి నాకు ఇవాళ గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అనేటువంటి అవార్డు రావడం అనేది చాలా సంతోషకరం అండి. మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంట్రీస్ అని ఎందుకు అంటామనంటే దాంట్లో డెవలప్మెంట్ ఎక్కువ. డెవలప్మెంట్ ఎందుకు ఎక్కువ అనంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫండ్ ఫర్ ఎలొకేషన్ ఆఫ్ పీపుల్స్ వెల్ఫేర్ అనేది ఎక్కువ. అది ఎలా జరుగుతుంది అని అంటే డెఫినెట్లీ మళ్ళీ పీపుల్ ట్యాక్స్ పేయర్స్ మనీ గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ బెటర్గా ఆర్గనైజ్ చేస్తారు. అదే మన ఇండియాలో నెంబర్ ఆఫ్ పీపుల్ ట్యాక్స్ పేయింగ్ పీపుల్ అనేది చాలా తక్కువ. ఇట్ ఈస్ ఐ థింక్ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది. దాన్ని కనుక మనం ఇంక్రీజ్ చేయగలిగితే ట్యాక్స్ పేయర్స్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ని కనుక ఉన్న ఫిగర్ని డబుల్ చేయగలిగితే you can imagine what kind of progress India can do and what kind of developments India can do as a government. So I would request everyone, వీలైనంత కాడికి ఎవరైతే వాలంటరీగా ఎవరికి వాళ్ళు వచ్చేసి వాళ్ళ ట్యాక్సెస్ అనేది పే టు ద గవర్నమెంట్ అండ్ బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా.